మనము కూడా ఇక్కడున్న మీ అందరికీ ప్రశ్న, మరణించిన మీరు తిరిగి లేపబడాలి అన్న నిరీక్షణ మీకుంటే ఈ 2 పనులు మీలో జరగాలి. ఒకటి, సిలువ వేయబడాలి. పాపముల విషయంలో సిలువ వేయబడాలి, చచ్చిపోవాలి. ఒక పక్క ఇంకా పాపాలు పెట్టుకొని ఒక పక్క ఇంకా స్వాత్రం అంటే ఈ సగం కూడా లేయదు. అర్థమవుతుందా? సిలువ వేయబడాలి, పాపం విషయంలో చచ్చిపోవాలి. పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యేసయ్యను విడిచిపెట్టకూడదు. మందిరానికి పోకముందు బాగున్నా, పోయినాకనే వచ్చినాయి నాకు ఇబ్బందులు అంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకొకటి లేదు. మందిరానికి పోతే పిల్లలకు పెళ్ళిళ్ళు కావనో, మందిరానికి పోతే కష్టాలు వస్తాయనో, మందిరానికి పోతే శ్రమలు వస్తాయనో అనుకుంటే దేవుని రాజ్యము ఉండదు. యేసు రక్తముతో కడగబడి మనము పరిశుద్ధులుగా ఉండి దినదినము మన సిలువను మనము మోసుకుంటూ వెళ్ళాలి.